నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచాడు. వైసీపీ ఓటమి ఖాయమన్న టీడీపీ అధినేత. జగన్కు ఓటమి భయం పట్టుకుందన్న జనసేనాని. వచ్చేది కూటమి సర్కారే అన్న పవన్. సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు, నామినేషన్లకు రెడీ అవుతున్న అభ్యర్థులు. పివి మన్మోహన్ పై ప్రధాని ప్రశంసలు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్న మోదీ. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తాం, భద్రతను పటిష్టపరిచామన్న అమిత్ షా. ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం. 21 రాష్ట్రాల్లో 19న పోలింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తొలిదశ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 19న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం 5 గంటలకు మైకులు మోగబోయాయి. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక మొదటి విడతలో భాగంగా 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. మొదటి విడతలో భాగంగా మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర ప్రాంతాల్లో కూడా మొదటి దశ పోలింగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఆయా ప్రాంతాలకు సంబంధించి బందోబస్తు చేసేందుకు ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు చేరుకున్నాయి. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలందరినీ నట్టింట ముంచారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెడన ప్రజాకాలంలో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వైసీపీ కుట్రల్ని 3 పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టి రాష్ట్రంలో రామరాజ్యాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అభ్యర్థులను మార్చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అంతా అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. లేదు, పేరు మార్చా, జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం, డ్రామా ఆడాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసాను, గులకరాయి వేసాను అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మడమ తిప్పను మాట తప్పనని మాట్లాడతాడు. ఏం చెప్పాడు ఆ రోజు? ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జగన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇక్కడ కృష్ణా నది ఉంది, మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే ఎందుకు చెప్పానంటే, మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు. చేనేత కళాకారులు
బాధపడకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ, నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునే వాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాట క్లబ్బులు నడిపేవాడు. వీళ్ళు పదవుల్లో ఎక్కారు, పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట, నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టి కొట్టాడు ఈ వ్యక్తి. నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తాను, జడ్జి కుటుంబాలకు కూడా. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్లు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 అసెంబ్లీ, 2 లోక్సభ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలుత నాదెండ్ల మనోహర్కు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేసి అవినీతి, రాక్షస పాలనను తరిమి కొట్టాలన్నారు. విభేదాలకు తావు లేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. నిడదవోలు నియోజకవర్గాన్ని పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు జైలుకు వెళ్తారని అన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని కొట్టిపారేశారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని చెప్పారు. 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోసెన్ చెప్పారు. మెదక్లో 1000 కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్న కోమిటిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మా పథకాలు 3 నెలలు అన్ని ఇంప్లిమెంట్ చేసాగానే ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. ఆ కోడ్ రాకపోతే
దశల వారీగా 2 లక్షల రుణమాఫీ అందరికి చేయాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైల్లో ఉన్నారని, బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారని కోమటిరెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారని అన్నారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తామని హెచ్చరించారు. నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయన్న ఆయన కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగి డూప్ ఫైటింగ్ చేస్తున్నారని విమర్శించారు. మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి కొత్త కుట్రలకు తెరలేపారని తెలిపారు. అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. అందుకనే ఒక నాటకీయ ఫక్కీలో బీజేపీని అడ్డుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, కమ్యూనిస్టులు సైతం కూడా ఈ తెలంగాణలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక చీకటి ఒప్పందంలో భాగంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి పట్ల ప్రజల ఆకర్షణను సహించలేక ఇవాళ ఎవరికి వారిగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ మోదీ గారి పట్ల లేదా బీజేపీ పట్ల మీరు చేస్తున్న విమర్శలు ఇవాళ ప్రజలు ఏమాత్రం కూడా ఇవాళ ఆదరించలేకపోతారు. అయోమయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో ముఠాలతో ఒకవైపు సతమతం అవుతూ ఉంటే 4 మాసాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహాన్ని చవిచూసే పరిస్థితి. కాంగ్రెస్ నేతల అంచనాలకు అనుకున్నట్లుగా గ్రౌండ్ రియాలిటీ కనిపించడం లేదా? పద్ధతి మార్చుకోపోతే హస్తం నేతలకు చిక్కులు తప్పవా? పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించారా? ఇటీవల సునీల్ చేసిన సర్వే రిపోర్ట్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందా? ఇంతకీ సునీల్ కనుగోలు రిపోర్ట్లో ఏముంది? అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలలోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తుంది. మొన్నటి వరకు 14 సీట్లు గెలవడమే తమ లక్ష్యం అనుకున్న కాంగ్రెస్ టార్గెట్ పెంచి మిషన్ 15 అంటూ ముందుకెళ్తుంది. ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి పార్టీ వ్యూహం, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను తెలపడంతో పాటు ఎంపీ అభ్యర్థులతో 1-to-1 మాట్లాడి ఆ నియోజకవర్గ పరిస్థితులు, అభ్యర్థులకు కావాల్సిన సహకారం తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేశారు. కేసీ వేణుగోపాల్ సడన్ విజిట్ పై పార్టీలో చర్చ నడుస్తుంది. ఉన్నట్టుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణకి రావడం, ఇక్కడ మంత్రులు, కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబు ఏంటి అని ఆ మీటింగ్ కు ఆహ్వానం అందిన నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే కేసీ వేణుగోపాల్ రాక వెనుక పెద్ద సంగతే ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ కు 10కి పైగా స్థానాలు గెలవగలిగే అవకాశం తెలంగాణలో ఉందన్న అభిప్రాయం నేతల్లో వినిపిస్తుంది. అయితే తాజా రిపోర్టులు పార్టీని కలవరపెట్టినట్లు తెలుస్తుంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవల సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలుస్తామనుకుంటున్న సీట్లకు, గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్లుగా ఈ రిపోర్టులో బయటపడినట్లు సమాచారం. అధికారంలో ఉన్నామనే అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం కాంగ్రెస్ పార్టీకి తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకొని కొన్ని పద్ధతులు మార్చుకోవాలని కమిట్మెంట్ తో పనిచేస్తే తాము అనుకున్న టార్గెట్ సులభంగా గెలుచుకోవచ్చని సునీల్ పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లుగా సమాచారం. దానిలో భాగంగానే పార్టీ దూతగా కేసీ వేణుగోపాల్ తెలంగాణకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో అధిష్టానం చెప్పిన విషయాలను తెలిపినట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక విషయంలో కాస్త అజాగ్రత్త వహించినట్లు సునీల్ టీం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పేర్లు ప్రకటించిన అభ్యర్థులు తమ స్పీడ్ పెంచితే బాగుంటుందని, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం పనితీరును మెరుగుపరుచుకోవాలని సునీల్ చెప్పారట. ఇక అధికారంలో ఉన్నామనే ధీమాతో నేతలు రిలాక్స్ గా ఉన్నారని, ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై వేసి కొందరు ఎమ్మెల్యేలు అంటిముట్టున్నట్లుగా ఉంటున్నారని సునీల్ టీం తెలిపినట్లు సమాచారం. మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం సైతం లోపించిందని, దాన్ని వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని సునీల్ రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. సునీల్ ఇచ్చిన రిపోర్ట్లో పార్టీలో చేరిక అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ లోకి రావడానికి చాలా మంది రెడీగా ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు వస్తే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతో చేరికలను అడ్డుకుంటున్నట్టు సునీల్ దృష్టికి చేరినట్లు సమాచారం. బూత్ లెవెల్, మండల లెవెల్లో చేరికలు చాలా అవసరమని, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయక అసెంబ్లీ ఎన్నికల్లో కొంత నష్టపోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలని గ్రౌండ్ లెవెల్లో చేరికలు తప్పకుండా జరగాలని సునీల్ పార్టీకి చెప్పారట. దానిలో భాగంగా చేరికలను ఎవరు అడ్డుకోవద్దని కేసీ వేణుగోపాల్ పదే పదే చెప్పినట్లు తెలుస్తోంది. సునీల్ తన వ్యూహంతో కర్ణాటక, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో అవకాశం ఉన్న ప్రతి సెగ్మెంట్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కొన్ని మార్పులు చేసుకుంటే ఆ నియోజకవర్గం గెలుస్తుంది అనుకుంటే అక్కడ ఎన్ని మార్పులు చేయడానికైనా, ఎంత కష్టపడడానికైనా సిద్ధపడాలని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పింది. ఇక సునీల్ చెప్పిన సలహాలు రాష్ట్ర నేతలు ఎంతవరకు పాటిస్తారో చూడాలి మరి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కొత్త సమస్యను ఎదుర్కొంటుందా? బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లే నేతలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో తిప్పలు తప్పడం లేదా? ఓట్ల చీలికతో తమకు నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ భావిస్తుందా? పార్టీ మారి నేతలతో కేడర్ వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిందా? వాస్తు స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పాత నేతలు ఇబ్బందిగా మారారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9 మంది నేతలు పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన నేతలతో బీఆర్ఎస్ కేడర్ సైతం వారి బాటలోనే నడిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు చీలడం ద్వారా తమకు నష్టం జరిగే అవకాశం ఉందని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ చేజారకుండా బుజ్జగింపులకు దిగుతున్నారట కారు పార్టీ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సహకారం అందిస్తారనే టాక్ గులాబీ పార్టీలో వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన 9 మంది నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నాగేష్ బీజేపీలో చేరి ఆదిలాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక వరంగల్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్, బీజేపీ నుండి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కావడంతో ఇక్కడ పోటీపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు తొలుత బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత తన తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కడియం కావ్య వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీ నుంచి వరంగల్ బరిలో దిగనున్నారు. మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణి సునీత మహేందర్ రెడ్డిని బరిలో నిలిపారు. పట్నం దంపతులు అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈటెల గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి చేవెళ్ల ఏఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు.
ఇదిలా ఉండే జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ పోటీ చేస్తున్నారు. అయితే బీబీ పాటిల్ 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి మాత్రం ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఇక నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు భరత్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో భరత్ తండ్రి రాములు బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. భరత్ జెడ్పీటీసీగా ఉన్నారు. తన తండ్రితో పాటు బీజేపీలో చేరిన భరత్ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఇక భువనగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ నుండి బోర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బోర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నల్గొండ పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ పోటీ చేస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ తరపున సీతారాం నాయక్ గెలిచారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఈసారి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ తరపున బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిన నేతలు పోటీ చేస్తూ ఉండటంతో తమ ఓట్లు ఎక్కడ ఆ రెండు పార్టీల అభ్యర్థులకు మళ్లుతాయనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందట. దీంతో తమ కేడర్కు ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కేడర్ గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తారా, లేక తమ పార్టీ నుండి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరిన అభ్యర్థులకు సపోర్ట్ చేస్తారా అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడుతో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న ఆలపుచ్చ ఎంపీ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని అన్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని, మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేశారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, ఆయన కాకుంటే ఇంకెవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. से लेकर कश्मीर तक 4000 किलोमीटर पदयात्रा किए, मणिपुर से लेकर मुंबई तक यात्रा किए। जब जब लोग दिक्कत में है, तकलीफ में है, उन लोगों को भरोसा देने के लिए जो मेहनत किया, 20 साल से लोगों के बीच में लड़ाई कर रहा है। और कौन बनेगा प्राइम मिनिस्टर? इस देश का प्राइम मिनिस्टर होने वाले प्राइम मिनिस्टर राहुल गांधी। अभी एलाबरेट बोलने का कुछ नहीं है। अभी 10 साल वाराणसी से प्राइम मिनिस्टर था, वाले दिनों में वायनाड से 20 साल तक प्राइम मिनिस्टर रहेगा। वायनाड लोगों को मैं ये याद दिलाना चाह रहा हूँ कि भाई आप लोग एमपी के लिए वोट नहीं डाल रहे, इस देश का प्रधानमंत्री को आप वोट दे रहे। आने वाले दिनों में केरला और वायनाड तरक्की करने वाले, जो भी फंड्स जरूरी है इतना दिन रोक के रखा, सब सारे फंड्स फ्लो ऐसा आ जाएंगे कि केरला तरक्की के लिए, साउथ तरक्की के लिए। इसीलिए हम लोग राहुल गांधी जी को प्रधानमंत्री बनाना चाह रहे हैं। सबका डाउट एक ही है, भारतीय जनता पार्टी में नेता लोग भी हमारे से सेंट्रल हॉल में बैठे तो यही बात बोलते, नरेंद्र मोदी और ईवीएम जितना दिन रहेगा आपको तो सरकार मिलने वाले नहीं है, क्योंकि नंबर हम दबा लिए तो बस है। राहुल गांधी कन्याकुमारी से लेकर कश्मीर तक 4 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఎస్పీ అధినేత అఖిలేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ని గెలుస్తామో ముందే జోషం చెప్పలేనని రాహుల్ అన్నారు. 15 నుంచి 20 రోజుల క్రితం బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నానని, కానీ బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని చెప్పారు. తమకు అన్నన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయన్నారు. ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన కూటమి ఉందని, తమకు మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసిన వారికి అప్రెంటిస్షిప్ హక్కును కల్పిస్తామని రాహుల్ అన్నారు. యువత బ్యాంక్ ఖాతాలు ఏడాదికి ₹1,00,000 జమ చేస్తామన్నారు. पूरा का पूरा फोकस 22 लोगों पे किया है, 22-25 लोगों पे किया है। आज की सच्चाई है कि 22 लोगों के पास उतना धन है जितना 70 करोड़ लोगों के पास है। गरीबी का यह भी कारण है
कि नरेंद्र मोदी जी ने सारा का सारा धन कंसंट्रेट कर दिया है, 20-25 लोगों को पकड़ा दिया है। और देखिए, ये जो हमारा मैनिफेस्टो है, ये जरूर कांग्रेस पार्टी का मैनिफेस्टो है, मगर इसमें जो आइडियाज हैं वो इंडिया गठबंधन उनकी आइडियोलॉजी के आइडियाज हैं। और अगर समाजवादी पार्टी का कोई सजेशन हो या किसी और भी इंडिया गठबंधन की पार्टी का सजेशन हो, उसको हम सब ऑन बोर्ड करेंगे। तो हमारा मतलब जॉइंटली काम होता है, हम बातचीत करके, कंसल्ट करके काम करते हैं। नरेंद्र मोदी जी ने पूरा का पूरा फोकस 22 लोगों पे किया है। ఇక గజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ చేసిన ప్రతి హామీ ఉత్తదే అని విమర్శించారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్దానాలు అసత్యమని తేలినట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. इंडिया गठबंधन नई उम्मीद है और जैसा कि राहुल जी ने कहा कि उनके मैनिफेस्टो में बहुत सारी चीज़ें हैं जिससे गरीबी दूर की जा सकती है। उसी से जोड़ कर के मैं ये कहना चाहता हूँ कि जिस समय हमारा देश का किसान खुशहाल हो जाएगा, जिस दिन देश के किसान को अपनी लाभकारी मूल्य मिलने लगेगा फसल का, और मैं समझता हूँ जितने भी राजनीतिक दल हैं और खासकर जो इंडिया गठबंधन के साथी हैं, वो ये बात कह रहे हैं कि हम एमएसपी की गारंटी देंगे या किसानों को लाभकारी मूल्य देंगे, और जिस दिन भारत सरकार किसानों की आय बढ़ा देगी, गरीबी दूर होना शुरू हो जाएगी। और मैं कई मौकों पर कह रहा हूं कि जाति जनगणना भी एक हमारा मुद्दा है। बिना सामाजिक न्याय के, बिना जाति की गैर बराबरी खत्म किए हुए हम अपने समाज को आगे नहीं बढ़ा सकते। యావత్ దేశాన్ని బీజేపీ ఓ నిర్బంధ శిబిరంగా మార్చేసిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష కూటమి ఇండియా కేంద్రంలో అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అస్సాంలో తమ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ మూడోసారి గనక ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఎన్నికలు ఉండవన్నారు. దేశాన్ని వాళ్ళు నిర్బంధ శిబిరంలా మార్చేశారని, ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను తన జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇక అన్ని మతాలను తమ పార్టీ ప్రేమిస్తుందన్న దీదీ, మతాల ప్రాతిపదికన విభజనను తాము కోరుకోవడం లేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వివక్షతో ఉన్న అన్ని చట్టాలు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 2026లో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 126 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన మమత, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఫైనల్ ఇంకా రాలేదు, నేను మళ్లీ వస్తా అని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు, మావోయిస్టులపై ఎడతెగని పోరాటం సాగిస్తుందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో కూడా మావోయిస్టులపై ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రధాని నాయకత్వంలో అతి తక్కువ కాలంలోనే భారత్ నుంచి మావోయిస్టులు నిర్మూలిస్తామని నిశ్చయంగా చెబుతున్నానని అమిత్ షా అన్నారు. ఇక 3 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 80 మందికి పైగా మావోయిస్టులను నిర్మూలించామని, 2019 నుంచి ఇప్పటి వరకు 250 క్యాంపులు ఏర్పాటు చేశామని, భద్రతను పటిష్టపరిచామని చెప్పారు. కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టులతో పాటు 29 మంది హతమయ్యారు. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఒకే ఎన్కౌంటర్లో ఇంత పెద్ద సంఖ్యలో జరగటం ఇది న్యాయమన్నారు. पीछे से कोई फायर नहीं करेगा भाई। ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.